శ్రీ మాత్రే నమః. మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి ప్రభ సంబరాలు మా ఓన్గా మా ఇంట్లో మేము చేస్తున్నాము. అవి ఏ రకంగా చేసాము, ఏమేం చేసాము, అందులో మిరాకిల్స్ ఏం జరిగాయి, ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఎలా ఉంది అనేది నాకు కొత్త. ఇదే ఫస్ట్ టైం మేము చేయడం, కానీ అందరూ చెప్తూ ఉంటే చేశాను. చాలా బాగా అనిపించింది. అమ్మ కూడా చాలా చక్కగా చేయించుకుంది. అది ఎలా చేసాము ఏంటి అనేవి అన్నీ పూర్తిగా వివరంగా నేను వీడియో షూట్ చేయలేకపోయాను. మేము ఆ హడావిడిలో ఉన్నాము. వీడియో కోసం అయితే మేము ఏ కార్యక్రమం చేయలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్, తర్వాత కొన్ని సందర్భాలు అనేవి గుర్తుండాలని చెప్పేసి తీసేటటువంటి వీడియోలు నేను గ్యాదర్ చేసి మీకు ఒక వీడియోలాగా ఎడిట్ చేసి పెడుతున్నాను. అయితే మేము ఫస్ట్ ఇంటి దగ్గర అయితే అమ్మవారిని ముస్తాబు చేసి అలా కూర్చోబెట్టి అలంకరించేసాము. ఆ తర్వాత ఇగోండి లలిత పారాయణ చేసాము. అక్కడ జంగిడి ఉంది చూసారా, పాల జంగిడి. పాల జంగిడి అంటే పాలతో కడుగుతారండి. ఆ జంగిడిని పాలతో కడిగేసి అదేమో అక్కడ అలంకరిస్తారు. అక్కడ చూసారా ఘటం ఉంది. ఘటం అంటే ఇంకేటి కాదండి, కుండనే అలాగ అలంకరించి అందులోని అమ్మవారికి సరిపడినవన్నీ జోగి దండుతారు. అదన్నీ తీసుకొచ్చి అందులోని పరమాన్నం వండి వేసి, తర్వాత అరిసెలు, పాలకాయలు, ఇలా అన్నీ వంటలు ఉంటాయి. మనం ఏమేమి ఇంట్లో చేసుకుంటాం, పూర్వకాలంలో పిండి వంటలు చేసుకుంటాం కదండి, అవన్నీ కూడా అమ్మవారికి ఘటంలో నింపేసి అది ప్రభ సంబరాల్లో పట్టుకు వెళ్తారు. ఇదిగోండి అమ్మ వచ్చేసింది. అసలు డబ్బులు అంటే ఎంత ఇష్టమో మా కనక మహాలక్ష్మి తల్లికైతే అస్సలు ఆగమన్నా ఆగలేదు. ఇంకా నాకైతే అసలు వారం నుంచి ఇవన్నీ కనిపిస్తున్నాయి, నేను ఎలా చేయగలుగుతాను ఏంటి నాకు ఏమీ తెలియదు అనేసి కంగారు పడ్డాను. అసలు ఒంట్లో శక్తి లేదు. అవన్నీ తెలుసుకుంటే భయం వేసి 2 కిలోమీటర్స్ మా ఊరు నుంచి కనక మహాలక్ష్మి టెంపుల్ వరకు అవన్నీ పట్టుకొని ఊరంతా తిరగాలి అంటే నాకు చాలా భయం వేసింది. అసలు ఎలా తిరగలుగుతాను? ఇంటి షాప్కి, షాప్ నుంచి ఇంటికి నేను ఆయన రమ్మంటాను, బండి తీసుకురండి వెళ్దామంటాను. అలాంటిది అస్సలు నడవనండి నేను. అలాంటిది ఎలా నడిపించిందో, శక్తి ఎలా ఇచ్చిందో అమ్మ నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కానీ ఇందులోని ప్రతి ఈవెంట్ కూడా ఒక మిరాకిల్ లాగా అనిపించింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కొంచెం అమ్మ డబ్బులు కొట్టినప్పటికీ వైబ్రేషన్స్ చూసారా, అక్కడ వెలుగు కూడా ఎలా వచ్చిందో అమ్మ దగ్గర, ఒక వెలుగు, ముఖంలో వెలుగు, అంతా ఆశ్చర్యం అనిపించిన తర్వాత ఒక్కొక్క వీడియో చూస్తుంటే నాకే ఏంటి ఎంత వెలుగుగా ఉంది మొహం అమ్మ వచ్చేసరికి అని. అమ్మ 3-4 మీదకి వచ్చిందండి. కొన్ని వీడియోలు క్యాప్చర్ చేసాము, కొన్ని అయితే అస్సలు మేము మర్చిపోయాము అసలు ఆ వైబ్రేషన్లో ఉండి. కానీ చాలా బాగా అనిపించింది. అది చెప్తే కాదు, చూసే వాళ్ళకైతే గూస్ బంప్స్ వస్తాయి. చాలామంది పూనకాలు ఉంటాయా నిజమేనా అంటారు, కానీ ఆ వైబ్రేషన్కి అయితే మాత్రం వచ్చేస్తుందండి. ఎటువంటి వాళ్ళకైనా పూనకం వస్తుంది. అయితే ఏంటంటే కొందరు తెలుగు మీద ఉండి రకరకాలుగా మాట్లాడతారు. ఒక్కొక్క చేష్టలు చేస్తూ ఉంటారు. అందులోని మనం అవన్నీ విమర్శించలేము. నాకైతే పూనకాల మీద అయితే ఒకప్పుడు నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు అయితే మాత్రం బాగా నమ్మకం వచ్చేసింది అని అంటే నేను అన్ని చెప్పిన మాటలు తెలుగు మీద ఉన్న వాళ్ళని, ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళని మనం పోల్చగలుగుతాం కదండి. అలాగని వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలీదు. కానీ నా మీదకి అమ్మవారు ఎలాగో వచ్చారంటే ఎలా నడిపించిందో నాకు భయం వేసింది. అసలు నేను ఏమైనా తన్నుకొని పడిపోతానేటో అని భయం వేసింది. అలాంటిది అస్సలు 2 km అలాగా పరిగెట్టించింది, కానీ ఎక్కడ అలుపు సలుపు లేదండి. 3 మిరాకిల్స్ జరిగాయండి. 3 మిరాకిల్స్ ఏంటంటే, ఈ జంగిడి తెచ్చేటప్పుడు మాత్రం చక్కగా ఏంటంటే మీద నుంచి కిందకి, అపార్ట్మెంట్ మీద నుంచి కిందకి ఎలా వచ్చిందో తెలీదు, మళ్ళీ ఎలా వెళ్ళిందో తెలీదు. అన్నీ అంగలు వేసుకొని వెళ్ళిందండి. ఒక 1/2 అవర్లో మొత్తం ఒక 3 వీధులు తిరిగేసి తీసుకొని వెళ్ళిపోయింది. ఈ జనాలందరూ కూడా ఆవిడతో పరిగెట్టలేకపోయారు. ఈ జంగి చూసారా, అక్కడ అమ్మవారి తల మీద
జంగిడి ఉంది కదా, ఆ జంగిడే మిరాకిల్ అండి అసలు. ఆ జంగిడి ఎవరు బుర్ర మీద పెట్టుకుంటే వాళ్ళ మీదకి వచ్చేస్తుంది అమ్మవారు. చాలామంది ఏంటనుకుంటున్నారంటే మామూలుగా ఆవిడ ఒక్క ఆమె తిరిగి ఊగుతుందేమో అనుకుంటారేమో. మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఎత్తుకొని ఒక 2 అడుగులు వేయలేకపోతున్నారు, వేసేటప్పుడు మాకు కావాలని మిగతా వాళ్ళు పోటీ పడుతున్నారు. అలాగని పోటీ ఇచ్చేటప్పటికి వీళ్ళకి అప్పటికే ఊపు వచ్చేస్తుంది. తల్లి వాళ్ళ మీదకి ఆవహించేస్తుంది. చాలా బరువుగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు జంగిడి దించిన వెంటనే కూడా వెంటనే తేరుకోలేకపోతున్నారు. చాలా బరువు ఉందండి జంగిడి అయితే మటుకు. కానీ అమ్మ తీసుకెళ్తుంది కదా, చాలా చక్కగా తీసుకెళ్ళింది. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కింద పడిపోకుండా 3-4 మీదకి వచ్చింది ప్రభు సంబరాలు అమ్మవారి మీదకి. ఇంకా డప్పులు వాళ్ళకైతే చెమట పట్టించేసింది. ఎంత కొట్టినా ఆవిడకి సంతోషం మరి చెప్పలేం. ఇంకా కొట్టు అనే అంటది. చిన్న మాత్రం ఊపు తగ్గిందా, డప్పు ఊపు తగ్గిందా అనేటప్పటికీ ఇంకొచ్చేస్తుంది తల్లి. కానీ చాలామంది వచ్చారండి చక్కగా. ఇంకా మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇంకా రాలేకపోయారు. ఎవరి పనుల వాళ్ళకు ఉంటాయి కదా. చాలా చక్కగా అయింది ప్రోగ్రామ్ అయిపోయి. ఇక్కడ ఈ ఒక మిరాకిల్ చెప్పాను చూసారా, జంగిడి విషయంలో. జంగిడి ఎవరి బుర్ర మీద పెట్టుకుంటే వాళ్ళ మీదకి వస్తుంది తల్లి. మళ్ళీ ఇంకో మిరాకిల్ ఉన్నాయండి, అవి నేను ఒక్కొక్కటిగా చెప్తాను. 3 మిరాకిల్స్ అయితే జరిగాయి. మిగతాది ప్రభు సంబరాల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎవరెవరు వచ్చారు, అసలు ఎలా జరిగింది, మా ఊర్లో పండుగ ఎలా జరుగుతుంది, ఈ మొత్తం వీధులన్నీ ఎలా తిరుగుతామో అనేది చూడండి. చక్కగా అందరూ కూడా ఈ డబ్బులతోని ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ వేస్తూ ఉంటారు. బియ్యము, డబ్బులు, పువ్వులు, పళ్ళు ఏవో వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అమ్మవారికి అన్నవారి ఇంటికి తీసుకెళ్ళింది కదండి అమ్మ. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, అమ్మకి మర్యాదలు చేశారు కదా, అమ్మవారికి అన్నవారి ఇల్లు అనమాట. వాళ్ళ ఇంట్లో పుట్టింది అంటారు అమ్మ. అడ్డూరు వారు వాళ్ళ ఇంట్లో పుట్టింది అంటారు. అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు చేశారు. అంటే అమ్మకి ఏం కావాలి, ముర్రటే కావాలి, పసుపు కుంకుమలు కావాలి. అంటే ఇంకేం కావాలి అమ్మకి? మనం ఇంకేం ఇవ్వగలము ఆవిడకి? మన మనసునే ప్రధానంగా చేసి పెట్టగలము. అయితే ఇవన్నీ చూడండి. ఇక్కడ కూడా ఇంకొక ఆవు మీదకి తల్లి వచ్చింది. ఆవిడని అలా ఊరుకోబెట్టేశారు. ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయారు. ఆవిడ మాత్రం చాలా బాగా వేశారండి. డబ్బులు కొట్టిన వరకు ఒప్పుకోలేదు. అక్కడ మళ్ళీ ఆవిడకి వింటారంటే ఆ ఊపు వచ్చేస్తుంది ఆవిడకి. సరదా, ఇంత కార్యక్రమం చేస్తున్నాము అని అంటే ఆవిడకి గొప్ప పండుగ, సరదా కదా. ఎవరి మీదకి వస్తే వాళ్ళ మీదకి వస్తుంది. చక్కగా ఆడుతూ పాడుతూ చేయించుకుంది. ఇంకో మిరాకిల్, ఫస్ట్ మిరాకిల్ చెప్పాను కదండి. ఇంకో మిరాకిల్ ఏంటండి, ఫ్రమ్ ద మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు వర్షం పడలేదు, ఎండ ఎక్కలేదండి. 2 లేవు. ప్రశాంతంగా చేయించుకుంది తల్లి. చూసారా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ